నేను మీ సలీంని. నేను చెప్పాను కదా, అన్నకి హెల్త్ బాగలేదు, కొద్దిగా ఏమైనా ఉంటే సాయం చేయండి అని చెప్పి. ఆదివారం వచ్చి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి చేరిస్తాను, మీరు వేసిన సాయం అంతా అని చెప్పి నేను చెప్పాను. కాబట్టి కొద్ది ఆదివారం అన్న దగ్గరికి వచ్చినాను. నిన్న అన్న పరిస్థితి చూడండి, ఎంత డ్యామేజ్ అయిపోయింది. కాళ్ళు చూడండి అతన్ని ఎంత అయిపోయినాయో. కాబట్టి అతను నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. మేము వచ్చినందుకు ఆయన చాలా సంతోషపడినాడు. కాబట్టి అతనికి ఏమేమి మీరందరూ సాయం చేశారు కాబట్టి అతనికి డబ్బులన్నీ అతని అకౌంట్కి చేరే మాదిరిగా నేను చేసి అంతా తీసుకొని వచ్చాను, రూపాయలతో సహా. కానీ నేనేమంటే ఇద్దరు నాకు కామెంట్ చేసినారు, ఏమంటే వీడియోస్ కాల్ కాదు, మామూలుగా కాల్ చేసి అడిగితే ఇట్లా సాయం చేయాలి వేరే మనిషికి, ఏమైనా అమౌంట్ ఏమైనా వేస్తారంటే నాకు చాలా ఇద్దరు ఏమన్నారంటే, నీకెందుకు సలీం, నీ పని నువ్వు చూసుకో, నీకు అవసరం అయ్యింది అన్నారు. వాళ్ళకి 2 మాటలు చెప్పాలన్నాడా నేను. మనము ఒక తల్లి గర్భంలో నుంచి ఈ నటన ప్రపంచంలోకి వచ్చాము. ఇక్కడ మనిషి బతికినన్ని రోజులు నటన చేసి బతకాల్సిందే. ఈ ప్రపంచమే ఒక నటన బతుకు, నటన ప్రపంచం ఇది. ఇక్కడ నటన చేస్తూ చేస్తూ బతకాల్సిందే. నటనలు చేస్తూ చేస్తూ ఒకరోజు మన సొంత గుట్టికి వెళ్ళిపోతాము. సొంత గుట్టు అంటే మనం కట్టుకున్న ఇల్లులు, కార్లు, బంగ్లాలు కాదు, 6 అడుగుల గుంత. ఆ 6 అడుగుల గుంతలో పోయినప్పుడు మనం కట్టుకున్న బిల్డింగులు, మనం పెట్టుకున్న కార్లు, మన అక్క చెల్లెలు, మన అన్నదమ్ములు ఎవరు మనతో రారు. మనం చేసుకున్న పాప పుణ్యాలు తప్ప, మనం చేసుకున్న మంచి చెడులు తప్ప అక్కడ ఏమి రావు. కాబట్టి ఎవరైనా మన దగ్గరకు వచ్చి చేయి చాపి సాయం కోసం అడిగితే, మన దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు సాయం చేయండి. చేస్తే మనం 2 రూపాయలు అయిపోతుందేమో మనకెట్టా అని అనుకోవడం, అది మన మూర్ఖత్వం తప్ప దాంట్లో ఏముండదు. కాబట్టి మనమందరం ఎవరైనా మన దగ్గరకు వచ్చి సాయం అడిగితే సాయం చేయండి. మనం మంచి పనులకి 10 రూపాయలు సాయం చేస్తే పైవాడు మనకు తెలియకుండానే 20 రూపాయలు మన జోబులోకి చేరుస్తాడనమాట. కాబట్టి ఎవరైనా మన దగ్గరకు వచ్చి చేయి చాపి సాయం అడిగితే అందరూ చేయండి, అందరం బాగుంటాము. కాబట్టి మీరందరూ, నేను చదివి వినిపిస్తాను చెప్పాను మీకు. కాబట్టి నేను పేపర్ రాసుకొని వచ్చి ఎవరెవరు ఎంత ఇచ్చారు చదివి వినిపించి అతని డబ్బులు ఏమన్నా అతనికి ఇచ్చేస్తాము. చూడండి, నేను చదివి చెప్తాను. ఖాజా మొహుద్దీన్ పామూరు 1000 రూపాయలు ఇచ్చారండి. బాలరాజు మంగంపేట 1000 రూపాయలు ఇచ్చారు. తెల్లం వెంకట సుబ్బయ్య అనాసముద్రం టిప్పర్ల ఓనర్, అతను 2000 ఇచ్చారు. సయ్యద్ షావలి కడప ఫ్రమ్ ఖత్తర్, అతను 1000 రూపాయలు ఇచ్చారు. అమాన్ బ్యాటరీస్ కడప 1000 రూపాయలు ఇచ్చారు. మహమ్మద్ జావీద్ విజయవాడ 500 ఇచ్చారు. ఆవుల శివారెడ్డి అంకుల్ రాజంపేట, అతను 500 ఇచ్చారు. అలీ హైదర్ రాజంపేట ఉస్మానగర్, అతను 500 ఇచ్చారు. పూల కిరణ్ రాయల్ జమ్ములమడుగు 500 ఇచ్చారు. ఖలీల్ బాషా కడప 500 ఇచ్చారు. అంకయ్య గారి వేణుగోపాల్ 500 ఇచ్చారు. జాకీర్ బాషా గుంటూరు బైక్ మెకానికు, అతను 500 ఇచ్చారు. ఆర్కే రెడ్డి గడికోట రాయచోటి 500 ఇచ్చారు. శ్రీరామ్ హోమ్ అప్లికేషన్స్ నగిరి, అతను 400 ఇచ్చారు. కుప్పల రాము విజయవాడ, అతను 500 ఇచ్చారు. సాంబశివరావు, అతను 100 రూపాయలు ఇచ్చారు. కొండేటి నారాయణ బాబు, అతను 100 రూపాయలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాయచోటి, ఆయన 111 రూపాయలు ఇచ్చారు. షేక్ ఫయాజ్ కావలి, అతను 500 ఇచ్చారు. దుర్గం సిద్ధం బి, అతను 100 రూపాయలు ఇచ్చారు. శాంతకుమార్ ఆంబూరు తమిళనాడు, అతను 1000 రూపాయలు ఇచ్చారు. ఈ శాంతకుమార్కి 15వ తేదీ మ్యారేజ్ ఉంది. మీరందరూ అతన్ని ఆశీర్వదించండి. శాంతకుమార్కి అతని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వి శ్రీనివాస్ కాకినాడ ఎంకే మెకానిక్ 1000 రూపాయలు. భాస్కర్ కర్నూలు 1000 రూపాయలు. చింతలపల్లి సీతారాం మెకానిక్ శ్రీకాకుళం 500. శ్రీకాంత్ నగిరి 1000 రూపాయలు. పర్వేజ్ గువ్వల చెరువు 2000. ఉమామహేశ్వర్ రెడ్డి లాలాపేట 50 రూపాయలు. గంగిరెడ్డి 500 రూపాయలు. అప్పారాజు కాకినాడ 200 రూపాయలు. దెయ్యాల అప్పరాజు. షేక్ దాదాపీర్ పొద్దుటూరు 200. షేక్ మౌలాలి బాక్షా షేక్ కోయట్ 1000 రూపాయలు. రేణుకా ఆటో ఎలక్ట్రికల్స్ హైదరాబాద్ 1000 రూపాయలు. మన్సూర్ అలీ గడికోట 1000 రూపాయలు. ఆసిఫ్ అహ్మద్ 200. బ్రహ్మంగారి మఠం అతను శివ 300. సయ్యద్ మొహమ్మద్ అలీ టంగుటూరు 2000 రూపాయలు. నాగేంద్ర ప్రసాద్ ఆర్ 500. కోవెల మల్లికార్జున నెల్లూరు బ్యాంక్ మేనేజరు 500 రూపాయలు. మిస్టర్ ఉమేష్, అతను 200 రూపాయలు. అంతా లెక్క కూడి జమ చేస్తే 26,061 రూపాయలు అయిందండి. అందులో చూడండి, మీరు వేసిన డబ్బులంతా అతని అకౌంట్కి, అతని ఇంటికి చేరింది. అతను కూడా చాలా సంతోషపడుతున్నారు. చూడండి, ఇది 61 రూపాయి, ఇది 26,000 దాన్ని షేర్ చేస్తాను. అతను
నాకు ఈ డబ్బులు అందించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. మీరు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టినందుకు ఎక్కడి నుంచో మేము బంధువులం కాదు, స్నేహితులం కాదు, ఎక్కడెక్కడి నుంచో మీరు అందరూ డబ్బులు వేసినారు. మీ ప్రేమ అనురాగాలు ఎప్పటికీ మర్చిపోలేనిది. మీకు అందరికీ రుణపడి ఉంటాను నేను. మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ మీ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం దీవెన చేస్తుంటా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న, మీరు చేసిన మంచి పనులకి మీరు వేసిన అమౌంట్ వాళ్ళకి రూపాయి సహా చెల్లించేశాను. కానీ వాళ్ళ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళ ముఖంలో సంతోషము, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇద్దరు ఆడకూతుర్లు ఒక మగపిల్లగా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ ముఖాల సంతోషాలు, వాళ్ళ ఆనందాలు వేరు. వాళ్ళని చూసి నాకు కూడా మంచి సంతోషం అయిపోయింది. వాళ్ళు ఏమన్నారంటే, ఈ రంజాన్ పండగకి ఎట్రా దేవుడా, నా పిల్లకాయలకి నేను గుడ్డలు కూడా కొనిచ్చే పరిస్థితులు లేనే, ఈసారి నా పిల్లలు గుడ్డలు కూడా కొత్త గుడ్డలు వేసుకోలేరేమో అని చెప్పి నేను బాధపడతా ఉన్నానన్న. కానీ మీరు నాకు ఒక దోగుడు రూపంలో వచ్చి మీరు నాకు డబ్బులు ఇచ్చారు అంటే, లేదు నైనా దాంట్లో మంది ఏం లేదు, అంతా కస్టమర్లు, నా ఫాలోవర్స్, మళ్ళీ ఎవరు చేతనైన సాయం చేశారు వాళ్ళందరూ. వాళ్ళకందరూ చెప్పాలను, నాకు కాదు, మన దేవుడు అది వాళ్ళు వేశారు, నేను తీసుకొచ్చి నేను కూడా దాంట్లో 1500 రూపీసే వేసింది, నేనేం ఎక్కువ అమౌంట్ ఏం వేయలేదు. మీరందరూ సహకారంతో ఒక ఫ్యామిలీకి ఆ డబ్బులు అనేది ఒక అండగా నిలబడినాయి. కాబట్టి వాళ్ళ సంతోషాలే మన అందరికీ దీవెనలు. కాబట్టి ఇటువంటి మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగుదాం. మీ ఊర్లలో కూడా ఏమైనా ఇటువంటి ఇబ్బందులు కలిగితే నాకు కూడా కాల్ చేసి చెప్పండి. నేను నా చేతనంత కాడికి నేను సాయం చేస్తాను. సరేనా? అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.